नहीं बोल तुम ये कौन सा है स्ट्रीट नंबर? मैं बोल तो सब बोलता हूँ. हाँ बोलो. మేము లేన్ నెంబర్ 6/6 రాజ్సుఖ్ నగర్ కాలనీ. ఇక్కడ పోల్ నెంబర్ 3456 మేము కంప్లైంట్ రేజ్ చేసినాము 6వ తారీఖుకి. ఎవరికి? ఇక్కడ మన జిహెచ్ఎంసి మన మైక్యూర్ యాప్ ఉంది కదా, దాంట్లో వేసినాము. మా సూపర్వైజర్ రవికిరణ్ ఉండే, సో ఆయనకు కూడా అప్డేట్ చేసినాం పర్సనలీ కాల్ చేసి కూడా. సో పంపిస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు 5 days అవుతుంది. 5 కాదు 6 ఆల్మోస్ట్ 5 days కంప్లీటెడ్. ఇంకా స్టిల్ యాక్షన్ ఏం తీసుకుంటలేడు. ఒక మనిషి వచ్చాడు, మీద వైర్ ఒకటి కనెక్ట్ చేశాడు. ఇక్కడ కనపడుతుంది జంక్షన్ బాక్స్. ఈ ఒక్క జంక్షన్ బాక్స్ ఆల్మోస్ట్ 4 lanes కి లైట్స్ వస్తాయి. ఇక్కడ ఒక్క పోల్ అంటే ఒక మాట, కానీ ఇక్కడ చూస్తే మేము కనీసం ఒక 40 poles కి కరెంట్ లేదు. ఇదే జంక్షన్ బాక్స్ ఉంది, దీంతోనే ఆపరేట్ అవుతుంది. ఎవరు యాక్షన్ తీసుకుంటలేరు. దయచేసి యాక్షన్ తీసుకోవాలని మేము కాలనీ వాసుల తరఫు నుంచి నేను మాన్ సింగ్ మాట్లాడుతున్నాను. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? చూడండి, వాయిస్ ఇవ్వండి. కాలనీల కొద్దిగా అండి, కానీ వాళ్ళకి అందరికి నమస్కారం అండి. ఏంటంటే కాలనీల కొద్దిగా చీకటి ప్రాంతం అవుతుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయిపోతుందండి. దొంగలు రావచ్చు. మాకు కొద్దిగా తొందరగా చేయగలిగితే మంచిదండి. కొద్దిగా దయచేసి కొద్దిగా తొందరగా చెప్పగలరని. మరి మీ ఎలక్ట్రీషియన్ రవి ఏమంటున్నాడు? పంపిస్తా అంటున్నారు. ఈ రవికి జిహెచ్ఎంసీ అయిన దగ్గర నుంచి మన ఆఫీసు ఎక్కడో ఘట్కేశ్వర్లో ఉన్నది. వాళ్ళ ఆఫీస్ నుంచి మనకి రావడానికి చాలా దూరంగా ఉన్నది. ఈ ప్రాంతం అంతా చీకటిగా ఉన్నది. దొంగల భయం ఎక్కువ ఉన్నది. దొంగలు పడితే ఎవరు ఈ యొక్క పరిష్కారం ఎప్పుడు చేస్తారు, ఎన్ని రోజుల్లో చేస్తారు? మరి మేము రాజకీయ నాయకుల్ని కలవాలనా లేకపోతే ఇంకెవరినైనా కలవాలనా? ఈ సమస్య పరిష్కారానికి ఎప్పుడైతుంది? మన కాలనీ నాయకులు ఉన్నారు, కానీ ప్రెసిడెంట్ ఉన్నాడు, జనరల్ సెక్రటరీ ఉన్నాడు. జనరల్ సెక్రటరీ వేణుగోపాలు 40 కాలనీకి ప్రెసిడెంట్ అంటాడు. మన కాలనీ సమస్యలు పట్టించుకోడు. ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది? ఎప్పుడులోగా ఈ సమస్య మాకు లైట్లు దొరుకుతాయి? ఈ రోడ్ నెంబర్ 3 ముఖ్యంగా 6/6 6/3 ఈ 6/7 ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో మాకు తెలియజేయండి. ఇట్లు బాబురావు, రిపోర్టర్, హెచ్ఎం న్యూస్.